Today we will discuss about the different types of trees. Okay, in this, what is the tree? First we have to know about the what is the tree, its definition, and what are different types of trees. In the last class we already learned about the what is the tree. A tree is the hierarchical structure, the data arranged in the hierarchical form. Hierarchical form lo arrange data ni arrange cheyadani manam tree antam, and tree belongs to the non-linear data structure. Non-linear data structure, and this is the abstract model of a hierarchical structure which consists the nodes in the form of parent child relationship lo hierarchical structure lo tree untadi, and tree structure, in the tree structure every individual element is called the nodes. Manam tree lo arrange chesina data name antam, data can be stored in the nodes. Okay, and every child can have only one parent, but parent can have many children. Prati children ki oka parent maatrame untadi, but one parent can have any number of children. Okay, this is the example of the tree. Okay, this is the hierarchical structure of the tree. If we have the n number of nodes, then n minus 1 edges to be used to కనెక్ట్ దెమ్. ఇక్కడ మనకు ఒకవేళ ఎన్ నెంబర్ ఆఫ్ నోట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 నోట్స్ ఉన్నాయి, వాటిని కనెక్ట్ చేసేయడానికి 4 ఎడ్జెస్, n మైనస్ 1 అంటే 5 మైనస్ 1 4 ఎడ్జెస్ అవుతుంది. వీటిని కనెక్ట్ చేసేదాన్ని ఎడ్జ్ అంటాం. ఇవన్నీ డేటాని రిప్రజెంట్ చేసేవి, వీటిని ఏమంటాం నాన్న, నోడ్స్ అని అంటాం. ఓకే, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్. దోస్ ఆర్, ఇక్కడ కొన్ని ట్రీస్ని నేను స్పెసిఫై చేస్తున్నాను. జనరల్ ట్రీ, బైనరీ ట్రీ, బైనరీ సెర్చ్ ట్రీ, ఏవిఎల్ ట్రీ, రెడ్ బ్లాక్ ట్రీ, స్ప్లే ట్రీ, ట్రేప్ అండ్ బీ ట్రీ. దీంట్లో మళ్ళీ మనం ఇండివిజువల్గా బైనరీ ట్రీ, బైనరీ సెర్చ్ ట్రీ, ఏవిఎల్ ట్రీ అండ్ బీ ట్రీ గురించి ఇండివిజువల్గా చాప్టర్స్ ఉన్నాయి. మళ్ళీ వాటి గురించి డీటెయిల్గా నేర్చుకుంటాం. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద వాట్ ఆర్ దీస్ డిఫరెంట్ ట్రీస్. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద జనరల్ ట్రీ. జనరల్ ట్రీ అంటే ఏంటి? హైరార్కీ, ఎనీ ట్రీ దట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద హైరార్కికల్ ఫామ్ ఈజ్ కాల్డ్ ద జనరల్ ట్రీ. మనం జనరల్గా రిప్రజెంట్ చేసే ట్రీస్ అన్నీ దోస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ద జనరల్ ట్రీ. అది ఒక పేరెంట్కి ఎన్ని చిల్డ్రన్ అని ఉండని, 2 ఉండని, ఇట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎలా ఉన్న హైరార్కికల్ ఫామ్లో రిప్రజెంట్ చేసిన ఎనీ ట్రీ కెన్ బి కాల్డ్ యాజ్ ద జనరల్ ట్రీ. Okay, if no constraint is placed on the tree's hierarchy, a tree is called the general tree. ఏమి రూల్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మనం నేర్చుకుంటాం బైనరీ ట్రీ. బైనరీ అంటే ఏంటి? బోత్ 2 అన్నట్టు. ఓన్లీ పేరెంట్ కెన్ హ్యావ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 చిల్డ్రన్. దట్ ఈస్ ద కన్స్ట్రెయింట్. అక్కడ అది ఒక కండిషన్. అట్లాంటి ఏం కండిషన్స్, కన్స్ట్రెయింట్స్ స్పెసిఫై చేయకుండా హైరార్కికల్ స్ట్రక్చర్లో ఉన్న ట్రీ స్ట్రక్చర్ని మనం ఏమంటాం? వీ కాల్ దట్ యాజ్ ద జనరల్ ట్రీ. అండ్ ఎవ్రీ నోడ్ మే హ్యావ్ ఇన్ఫనైట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ జనరల్ ట్రీ. ఇక్కడ మనకి ఒక పేరెంట్కి ఇన్నే చిల్డ్రన్ ఉండాలి అనేది లేదు. అదే మనం బైనరీ ట్రీలో అయితే మ్యాక్సిమం 2 చిల్డ్రన్ ఉండాలి. ఓకే, అట్లా డిఫరెంట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ ట్రీస్కి. బట్ జనరల్ ట్రీలో ఏ పేరెంట్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఓకే, ఇన్ఫనైట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి కదా. ఇక్కడ మళ్ళీ చిల్డ్రన్కి మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఇది ఏ ఇస్ ద రూట్ అండ్ దీస్ ఆర్ ద చిల్డ్రన్. ఏకి 3 చిల్డ్రన్ ఉన్నాయి. ఇట్లా ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనేది ఉండదు. అప్ టు ఇన్ఫనైట్ నెంబర్, అంటే లిమిట్ అనేది లేదు, ఎన్ని చిల్డ్రన్ అయినా ఉండొచ్చు. అండ్ ఇన్ ద జనరల్ ట్రీ ఏ నోడ్ కెన్ హ్యావ్ ఐదర్ 0 ఆర్ మ్యాక్సిమమ్ ఆఫ్ n నెంబర్ ఆఫ్ నోడ్స్. ఓకే, ఎన్ అనేది ఏదైనా అవ్వచ్చు, ఏం ఉండకుండా ఉండొచ్చు, లేకుంటే n నెంబర్ ఆఫ్. అండ్ ఏ ట్రీ ఈజ్ ద సూపర్ సెట్ ఆఫ్ ఆల్ అదర్ ట్రీస్. ఈ ట్రీని ఏమంటాము? దిస్ ఈజ్ ద సూపర్ సెట్ ఆఫ్ ఆల్ అదర్ ట్రీస్. ఆల్ అదర్ ట్రీస్ అంటే మనం తర్వాత చెప్పుకుంటే బైనరీ ట్రీ, వీటన్నిటికీ దిస్ ఈజ్ ద సూపర్ సెట్. ఓకే, అండ్ డిగ్రీ ఆఫ్ ద నోడ్స్ కెన్ రేంజ్ ఫ్రమ్ 0 to n. ఓకే, డిగ్రీ అంటే ఏంటి? అది ఏ లెవెల్లో ఉంది, దానికి ఎన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఎన్ని చిల్డ్రన్ ఉన్నాయి, అప్ టు హౌ మెనీ ఏ నోడ్ కెన్ హ్యావ్ హౌ మచ్ డిగ్రీ. ఇట్ మే బీ ద రేంజ్ ఫ్రమ్ 0 to n. అంటే ఏమి ఉండకుండా ఉండొచ్చు. దీస్ ఆర్ ద లీఫ్ నోట్స్ అంటే ఏంటి? వీటి డిగ్రీ ఈజ్ ద 0. అంటే ఏంటి? వాటికి ఏం చిల్డ్రన్ ఉండదు. ఇప్పుడు ఏ యొక్క డిగ్రీ ఏంటి? 3 కనెక్ట్ అయి ఉన్నాయి, సో ఇట్స్ డిగ్రీ ఈజ్ 3.
కదా, అప్ టు n నెంబర్ వరకు ఉండొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద జనరల్ ట్రీ. అండ్ నెక్స్ట్ ఈజ్ ద బైనరీ ట్రీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు ట్రీలో మనం ఏం చేసినాము, డైరెక్ట్గా ఎడ్జెస్ కనెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ యారోస్ ఉన్నాయి, అంటే ఇవి ఏంటి, డైరెక్షన్స్ని స్పెసిఫై చేసి అయినా ఉండొచ్చు, ఎడ్జెస్ నార్మల్గా అయినా స్పెసిఫై చేయొచ్చు అన్నట్టు. ఓకే, బైనరీ ట్రీ ఈజ్ made up of nodes which can have 2 children. Okay, as in the name suggests, binary means binary ante enti 2 numbers. Means in the binary tree a node can have maximum of 2 nodes, 0 nodes, 1 or 2 nodes, అంటే అప్ టు మ్యాక్సిమం 2 nodes వరకే ఉండొచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు జనరల్ ట్రీలో మ్యాక్సిమం n నెంబర్ ఆఫ్ నోడ్స్, n అయినా ఉండొచ్చు చిల్డ్రన్ అని చెప్తున్నాం. బట్ బైనరీ ట్రీలో ఏ నోడ్ కెన్ హ్యావ్ మ్యాక్సిమం ఆఫ్ 2 nodes, ఏమి ఉండకుండా 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, అండ్ మ్యాక్సిమం ఎన్నింటి వరకు ఉండొచ్చు, 2. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ ట్రీస్లో మనం జనరల్గా యూజ్ చేస్తాము, ఏదైనా ట్రీ గురించి జనరల్గా ఎక్కడైనా యూజ్ చేస్తాము, మాట్లాడతాము అంటే దిస్ ఈజ్ అబౌట్ ద బైనరీ ట్రీ. అండ్ దిస్ ఈజ్ ద హైలీ ఫంక్షనల్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, అండ్ దిస్ కెన్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ వెరైటీ ఆఫ్ టైప్స్. మనం తర్వాత నేర్చుకుంటే బైనరీ సెర్చ్ ట్రీ, AVL ట్రీ, ఓకే, రెడ్ బ్లాక్ ట్రీ, దీస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ద బైనరీ ట్రీ కిందకే వస్తాయి. దీంట్లో డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అన్నట్టు, దీనికి సమ్ కన్స్ట్రెంట్స్ని యాడ్ చేయడం వల్ల బైనరీ సెర్చ్ ట్రీ అని, AVL ట్రీ అని, రెడ్ బ్లాక్ ట్రీ అని, ఇట్లా డిఫరెంట్ ట్రీస్ అన్నీ మనము ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, when certain constraints and characteristics are applied on the binary tree, the number of other trees are formed like the AVL tree, BST, binary search tree, RBT, రెడ్ బ్లాక్ ట్రీ, ఇట్లాంటి డిఫరెంట్ ట్రీస్ ఫామ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇందులో ఏంటి, ఇవన్నీ అండ్ నో రిపీటేషన్ ఆఫ్ డేటా, దీంట్లో డేటా అనేది రిపీట్ అవ్వదు నాన్న. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది కదా, దీనికి ఎన్ని చిల్డ్రన్ ఉన్నాయి, 2, 3 ఉంది, 3కి 1 and 6, అండ్ ఇక్కడ 14కి ఒకటే చిల్డ్రన్ ఉంది, ఇక్కడ 1కి అసలు లేదు. సో మ్యాక్సిమం ఆఫ్ ఎన్ని చిల్డ్రన్ ఉండాలి, ఓన్లీ 2 చిల్డ్రన్ మాత్రమే ఉండాలన్నట్టు. ఓకే, నెక్స్ట్ బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ ట్రీ నుంచి ఫామ్ చేసిన ట్రీనే బైనరీ సెర్చ్ ట్రీ అంటామన్నట్టు. ఓకే, దీంట్లో యాజ్ ఇన్ ద ఇట్స్ నేమ్ సజెస్ట్ సెర్చ్, దిస్ కెన్ బి స్పెషల్లీ యూజ్డ్ ఫర్ ద సెర్చింగ్ పర్పస్. సెర్చింగ్, లుకప్స్, అడిషనల్ రిమూవల్ ఆఫ్ డేటా, ఫాస్ట్గా సెర్చ్ చేయడానికి ఈ ట్రీని యూజ్ చేస్తామన్నట్టు. అండ్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ది బైనరీ ట్రీ. బైనరీ ట్రీ అనగానే గుర్తుండాల్సిందేంటి, బైనరీ మీన్స్ బోత్, అంటే 2, అంటే 2 చిల్డ్రన్, మ్యాక్సిమం 2 చిల్డ్రన్ వరకే ఉండొచ్చు అని. ది బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ ద సబ్ టైప్ ఆఫ్ బైనరీ ట్రీ విచ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ వే దట్ ఇట్ అలోస్ ఫర్ ఫాస్టర్ సెర్చింగ్, లుకప్ అండ్ అడిషనల్ ఆర్ రిమూవల్ ఆఫ్ డేటా. ఇదేంటి, బైనరీ ట్రీ యొక్క ఒక సబ్ టైప్ ఇది. ఓకే, మనం చెప్పాం కదా, బైనరీ ట్రీకి సమ్ కన్స్ట్రైంట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ అప్లై చేయడం వల్ల వీ కెన్ ఫార్మ్ దీస్ బైనరీ సెర్చ్ ట్రీ, అండ్ దీస్ కెన్ బి స్పెషల్లీ యూజ్డ్ ఫర్ ద సెర్చింగ్. And in the binary search tree, the nodes can be represented by using the 3 fields, that is the data, left child and right child. Chudandi, this is the data, this is the left and this is the right. Okay, and the node can be connected to at most 2 child nodes. It is called the binary search tree because enduku binary search tree antamante each node has maximum of 2 child nodes. Prati node ki maximum 2 child nodes maatrame untamu. And next, for searching an element it can takes order of log and time. Manam algorithm yokka నోటేషన్స్ చెప్పుకున్నప్పుడు టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, ద టైమ్ విచ్ ఈజ్ టేకెన్ ఫర్ సెర్చింగ్ ఆర్ సార్టింగ్ ద పర్టికులర్ డేటా కదా, అట్లాంటి దాన్ని సెర్చ్ చేయడానికి ఏంటి, లాగ్ అండ్ టైంలో తీసుకుంటుంది అన్నట్టు. సో ఇది ఒక సెర్చ్ చేయడానికి స్పెసిఫై చేస్తాం కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, సెర్చ్ ట్రీ అని అంటాం అన్నట్టు. ఓకే, అండ్ ద ప్రాపర్టీస్. అయితే బైనరీ సెర్చ్ ట్రీ ఫామ్ చేసినప్పుడు మనం ఏంటి, వీ నీడ్ టు నో అబౌట్ ద 3 డేటా, లెఫ్ట్ అండ్ రైట్. అయితే దీంట్లో ఒక కండిషన్ ఏంటంటే, ఎప్పుడైనా నోడ్ కంటే లెఫ్ట్ ఎప్పుడు దానికంటే లెస్ దెన్ వాల్యూ ఉంటుంది, నోడ్కి రైట్ చిల్డ్రన్ ఎప్పుడు
గ్రేటర్ దెన్ వాల్యూ ఉంటాయి. ఇప్పుడు 8, 3, 10 ఇలా అరేంజ్ చేస్తున్నాం అనుకోండి. ఫస్ట్ దాన్ని నోడ్ లాగా తీసుకుంటాం. 3 ఈజ్ ద లెస్ దెన్, సో అది లెఫ్ట్ నోడ్ అవుతుంది. 10 అనేది గ్రేటర్, సో అది రైట్ చైల్డ్. అలా ఇది అరేంజ్ అయ్యి ఉంటాం అన్నట్టు. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. చూడండి, వాల్యూ ఇన్ ఆల్ నోడ్స్ ఆఫ్ ది లెఫ్ట్ సబ్ ట్రీ షుడ్ బి లెస్ దెన్ ద వాల్యూ ఇన్ ద రూట్ నోడ్. పేరెంట్ కంటే ఎప్పుడు లెస్ దెన్ ఉంటే దోస్ బికమ్స్ ద లెఫ్ట్ చిల్డ్రన్. వెన్ ద వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ద నోడ్ దెన్ దోస్ బికమ్స్ ద రైట్ సబ్ ట్రీ. చూడండి, ఇక్కడ ప్రీవియస్ ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అన్నీ. ఇది పేరెంట్ కదా. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, 1, 3, 6, 4, 7 దీస్ ఆల్ ఆర్ లెస్ దెన్ ఉంటే అవి లెఫ్ట్ అవుతాయి. 8 కంటే గ్రేటర్ దెన్ ఉంటే ఆ వాల్యూస్ అన్నీ రైట్ సైడ్ అవుతాయి. ఇప్పుడు 8 కంటే గ్రేటర్ ఏంటి 10, కాబట్టి రైట్కి వచ్చింది. 10 14 వచ్చింది. మళ్ళీ 14 ఏంటి రైట్ సైడ్ వస్తుంది, 8 కంటే పెద్దది కాబట్టి. మళ్ళీ 10తో కంపేర్ చేస్తుంది, 10 కంటే పెద్దది కాబట్టి 10కి మళ్ళీ రైట్ సైడ్ అవుతుంది. మళ్ళీ 13 వచ్చింది, 13 అంటే 8కి పెద్దది కాబట్టి రైట్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ 14 కంటే చిన్నది కాబట్టి 14కి లెఫ్ట్ సైడ్ వచ్చిందండి. సో ఇక్కడ రూల్ ఏంటి, లెస్ దెన్ వాల్యూ ఆల్వేస్ ద left subtree values are less than the root node and right subtree values are greater than రూట్ నోడ్ కంటే గ్రేటర్ ఉంటే అవి రైట్ సైడ్ అలర్ట్ అవుతాయి, లెస్ దెన్ ఉంటే లెఫ్ట్ సైడ్ అవుతాయి. అండ్ అరేంజ్మెంట్ లైక్ దిస్ రెడ్యూసెస్ ద సెర్చ్ టైం. ఇది ఇలా అరేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం సెర్చ్ చేసినప్పుడు ఫాస్ట్గా సెర్చ్ చేయొచ్చు. ఎందుకంటే మనం సెర్చ్ చేయాల్సిన డేటాని రూట్ తోటి కంపేర్ చేస్తాం. ఇఫ్ దట్ ఈస్ ద లెస్ దెన్ దట్ వాల్యూ వీ కెన్ ఓన్లీ సెర్చ్ ఇన్ ద లెఫ్ట్ ట్రీ. ఇఫ్ దట్ ఈస్ ద గ్రేటర్ దెన్ ద రూట్ నోడ్ దెన్ దట్ కెన్ బి సెర్చ్. అంటే మనం చేసే వాల్యూని రూట్ తోటి కంపేర్ చేసి లెస్ దెన్ ఉంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ సెర్చ్ చేస్తే సరిపోతుంది, గ్రేటర్ దెన్ ఉంటే ఓన్లీ రైట్ సైడ్ సెర్చ్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. కాబట్టి లీనియర్ సెర్చ్లో ఇది అంటే ఏంటి, మనం హాఫ్ లీనియర్ సెర్చ్ అంటే ఏంటి, సీక్వెన్షియల్గా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాం. మనం ఈ బైనరీ సెర్చ్ ట్రీలో ఈ లెఫ్ట్ రైట్ ప్రాపర్టీస్ వల్ల మనం సెర్చ్ చేయడం ఏంటి, ఫాస్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇన్ కంపారిజన్ టు అదర్ abstract data types, these three data structures are widely applicable for searching and sorting. జనరల్గా ఇది ఎందుకు యూజ్ చేస్తామని చెప్పుకున్నాం, సెర్చింగ్ అండ్ సార్టింగ్ కోసం ఫ్రీక్వెంట్గా మనం ఈ ట్రీని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ ద ఏవిఎల్ ట్రీ. ఏవిఎల్ ట్రీ అనేది వాళ్ళు ఇన్వెంట్ చేసిన వాళ్ళ సైంటిస్ట్ నేమ్ ప్రకారం ఏవిఎల్ ట్రీ అని నేమ్ని రిప్రజెంట్ చేశారు. దిస్ ఈజ్ ఇన్వెంటెడ్ బై ఎడెల్సన్ వెల్స్కీ లిండాస్. వీళ్ళ పేరు ప్రకారం ఏవిఎల్, వాళ్ళ స్టార్టింగ్ నేమ్స్ ఫస్ట్ లెటర్ని బట్టి ఏవిఎల్ ట్రీ అని రిప్రజెంట్ చేసింది. దిస్ ఈజ్ ద అనదర్ టైప్ ఆఫ్ బైనరీ ట్రీ. నేను చెప్పాను కదా, బైనరీ ట్రీకి డిఫరెంట్ కన్స్ట్రైంట్స్ అప్లై చేయడం వల్ల. ఇంతకుముందు ఏం కన్స్ట్రైంట్ అప్లై చేసినాం, సెర్చింగ్ కోసం లెస్ దెన్ ఉంటే లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ ఉంటే గ్రేటర్ దెన్ ఉంటే రైట్ సైడు, ఇట్లా అరేంజ్ చేయడం వల్ల దట్ బికమ్స్ ద బైనరీ సెర్చ్ ట్రీ. జస్ట్ లైక్ అట్లనే ఏవిఎల్ ట్రీ, ఇది కూడా బైనరీ ట్రీ. బైనరీ ట్రీ అంటే ఇక్కడ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇట్ కెన్ హ్యావ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 children ఓన్లీ. ఓకే, and it consists of both the properties from binary as well as the binary search tree. Binary search tree rules follow అవుతుంది and binary true rules follow అవుతుంది. binary tree అంటే ఏంటి, maximum 2 children ఉండాలి. binary search tree అంటే ఏంటి, రూట్ నోడ్ కంటే లెస్ దెన్ వాల్యూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అరేంజ్ అవుతుంది, గ్రేటర్ దెన్ వాల్యూ ఉంటుంది రైట్ సైడ్ అరేంజ్ అవుతుంది. అండ్ దిస్ ఏవిఎల్ ట్రీ కెన్ ఆల్సో బీ యూజ్డ్ ఫర్ సెర్చింగ్ అండ్ సార్టింగ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ద హైట్స్ ఆఫ్ 2 subtrees ఫ్రమ్ ఇట్స్ రూట్ నోడ్స్ ఆర్ లిమిటెడ్ టు 2. అయితే ఈ ఏవిఎల్ ట్రీ యొక్క రూట్ కండిషన్ ఏంటంటే, ఎప్పుడైనా హైట్ అంటే ఏంటి, లీఫ్ నోడ్ నుంచి రూట్కి రావడానికి ఎన్ని ఎడ్జెస్ కనెక్ట్ అవుతున్నాయి, దట్ బికమ్స్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. హైట్ ఎప్పుడు ఏంటి, దట్ ఈజ్ ఆల్వేస్ లిమిటెడ్ టు 2 కంటే ఎక్కువ ఉండదు. ఓకే, అంటే 3, 4 అట్లా ఉండవు, ఓన్లీ 2 levels వరకే ఈ ట్రీ ఉంటుంది. ద చైల్డ్ నోట్స్ ఆర్ రీబ్యాలెన్స్డ్ వెన్ ద హైట్ డిఫరెన్స్ ఎక్సీడ్స్ 1. ఓకే, 1 కంటే ఎక్కువైంది అనుకోండి, 1 కంటే ఎక్కువైతే చేస్తాం మనము, దాన్ని రీబ్యాలెన్స్ చేసి దట్ మస్ట్ బి లిమిటెడ్ టు 2.
2కి లిమిట్ అయ్యేట్టుగా మనం చేసుకోవాలన్నట్టు. అండ్ దీస్ ట్రీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ట్రీస్. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ట్రీస్ అని అంటాం అన్నట్టు, బికాస్ ద హైట్ ఆఫ్ ది లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ ఆఫ్ ది సబ్ ట్రీ ఈజ్ బ్యాలెన్స్డ్. ఎప్పుడు లెఫ్ట్ రైట్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలన్నట్టు. ఆ బ్యాలెన్స్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ కెన్ బి యూజ్డ్ టు బ్యాలెన్స్ ద లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్. వాట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్? బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీ. లెఫ్ట్ సబ్ ట్రీ రైట్ సబ్ ట్రీ యొక్క డిఫరెన్స్ని, ఓకే, హైట్ యొక్క డిఫరెన్స్ని మనం ఏమంటాం? బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అని అంటాం. అండ్ దిస్ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ ఏమై ఉండొచ్చు? 0, -1 అండ్ 1. ఈ 3 వాల్యూసే అయి ఉండొచ్చు, దానికంటే ఎక్కువ వాల్యూస్ ఏమీ ఉండదు. ఓకే, అండ్ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ రైట్ సబ్ ట్రీ. లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ మైనస్ రైట్ సబ్ ట్రీ హైట్ చేస్తే వచ్చేది బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్. అంటే ఒక నోడ్ యొక్క బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ని ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్వేస్ దట్ వాల్యూ మస్ట్ బీ ఇన్ ఓన్లీ దీస్ వాల్యూస్ 0, -1, 1. ఈ వాల్యూ లేకపోతే ఏం చేయాలి? దాన్ని మనం రీబ్యాలెన్స్ చేసుకోవాలి. రీబ్యాలెన్స్ ఎలా చేస్తాము? We can by rotating the nodes, okay, by using the rotations, okay, single or double rotations rotate చేయడం వల్ల మనం బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ని 0, -1, 1 ఉండేట్టుగా చేయొచ్చు. అండ్ హైట్ ఆల్వేస్ కెనాట్ బి ఎక్సీడ్స్ ద 2, అంటే లిమిటెడ్ టు 2 అన్నాం. 2 కంటే ఎక్కువ ఉండద్దు. ఒకవేళ ఎక్కువ హైట్ ఉంది అంటే అది వేరే లెవెల్లో ఉంది. సో మనం దాన్ని అదేంటి రొటేట్ చేసి హైట్ 2 అయ్యేట్టుగా చేంజ్ చేస్తాం అన్నట్టు. ఎందుకంటే హైట్ 2 వరకు ఉంటేనే మనకి ఈ ఫ్యాక్టర్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, అండ్ ఏవిఎల్ ట్రీ సెట్ టు బి ద బ్యాలెన్స్డ్ ట్రీ. బ్యాలెన్స్డ్ ట్రీ ఎందుకంటామంటే బికాస్ ద బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ బిట్వీన్ ద -1 అండ్ 1. -1, 1 మధ్యలో మాత్రమే బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాము? బ్యాలెన్స్డ్ ట్రీ అని కూడా అంటామన్నట్టు. అండ్ దీస్ ఆర్ హైట్ బ్యాలెన్స్డ్ and are rebalanced through single and double rotations. When we are performing the single or double rotations, the height can be balanced as well as the rebalanced. చెప్తున్నాం కదా, బ్యాలెన్స్ మనం ఎప్పుడు దాన్ని ఈ 0, -1, 1 అండ్ హైట్ మస్ట్ బి నాట్ ఎక్సీడ్స్ ద 2 ఉండేట్టుగా మనం బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని హైట్ బ్యాలెన్స్డ్ ట్రీ అని కూడా అంటాం అన్నట్టు. ద వాల్యూస్ ఆఫ్ నోట్స్ అదర్ దెన్ దిస్ -1 or 1 కంటే ఆల్వేస్ దీస్ వాల్యూస్ మస్ట్ బి ఇన్ బిట్వీన్ -1 to 1. ఈ మధ్యలో ఉండాలి. ఇంతకంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి? ఎక్కువ ఉంటే ఏమంటాం? దాన్ని అన్బ్యాలెన్స్డ్ ట్రీ అంటాం. ఒకవేళ అన్బ్యాలెన్స్డ్ ట్రీ అంటే ఏంటి? హూజ్ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఈజ్ గ్రేటర్ దెన్ -1 or 1. ఈ వీటిని మించి ఉంటే దట్ టు బి బ్యాలెన్స్డ్. దాన్ని రొటేషన్స్ చేయడం వల్ల మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఏవిఎల్ ట్రీ గురించి మనం చెప్పుకున్నప్పుడు మళ్ళీ మనము దాని గురించి ఏంటో డీటెయిల్గా చెప్పుకుందాం. హియర్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద వాట్ ఈస్ ద ఏవిఎల్ ట్రీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద ఏవిఎల్ ట్రీ. ఇక్కడ చూడండి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 1, -1, 0 మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి దీని రూల్ ఏంటంటే ఇఫ్ నోడ్ హ్యాస్ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 1, ఒకవేళ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 1 అంటే ఏంటి? +1. ఇట్ మీన్స్ దట్ లెఫ్ట్ సబ్ ట్రీ ఈజ్ 1 level హయ్యర్ దెన్ ద రైట్ సబ్ ట్రీ. ఎందుకు? బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఎట్లా చేస్తాం? హైట్ ఆఫ్ లెఫ్ట్ మైనస్ హైట్ ఆఫ్ రైట్. ఓకే, కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీ ఎప్పుడు ఏంటన్నట్టు ఓన్లీ రైట్ యొక్క ఒక లెవెల్ ఎక్కువలో ఉంది అన్నప్పుడు దాని యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? +1. ఇఫ్ ద నోడ్ హ్యాస్ ఎ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0, ఎప్పుడైతే ఏ నోడ్కి అయితే బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0 ఉంటుందో ద హైట్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ ఆర్ ఈక్వల్. లెఫ్ట్ సబ్ ట్రీ ఇక్కడ చూడండి, లెఫ్ట్ లేదు రైట్ లేదు కాబట్టి ఇది 0. ఇక్కడ కూడా 0 అంటే లీఫ్ నోట్స్ అన్నిటికీ 0 ఉంటుంది. ఇక్కడ కూడా 0 ఉంది చూడండి. ఎందుకు? ఇట్ హ్యాస్ ద 2 లీఫ్ నోట్స్. సో ఈ రెండు యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0 కాబట్టి దీని యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ కూడా 0. దీని హైట్ మైనస్ దీని హైట్, 0 - 0 చేస్తే 0 వస్తుంది. సో ఎప్పుడైతే ఏ నోడ్కైతే 0 బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఉంటుందో దాని యొక్క మీనింగ్ ఏంటి? దాని యొక్క లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ సేమ్ హైట్లో ఉన్నాయి అని అర్థం అన్నట్టు. ఇఫ్ ఏ నోడ్ హ్యాస్ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఆఫ్ -1 ఉంటే ఇట్ మీన్స్ దట్ రైట్ సబ్ ట్రీ ఈజ్ 1 level హయ్యర్ దెన్
రైట్ సబ్ ట్రీ అనేది లెఫ్ట్ కంటే ఒక లెవెల్ హయ్యర్లో ఉంది అని అర్థం అన్నట్టు. ఇక్కడ చూడండి -1 ఉంది. -1 ఉంది అంటే ఏంటి, దీని యొక్క లెఫ్ట్ సబ్ ట్రీ ఏంటి -1 అండ్ ఈ రైట్ సబ్ ట్రీ ఏంటి ఇది 0 అంటే -1 కంటే గ్రేటర్లో ఉంది కదా. సో ఎప్పుడైతే ఇలా ఉంటుందో దాని యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఏమవుతుంది -1 అవుతుంది అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది AVL ట్రీ. అండ్ నెక్స్ట్ ఈజ్ ద రెడ్ బ్లాక్ ట్రీ. పేరులోనే ఉంది చూడండి రెడ్ బ్లాక్ ట్రీ అని, కాబట్టి రెడ్ బ్లాక్ కలర్స్ తోటి దీన్ని బ్యాలెన్స్ చేస్తాము. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీ యొక్క ఒక ఫామ్ని మనం రెడ్ బ్లాక్ ట్రీ అని అంటాం అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ ద సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ. ఇంతకుముందు చెప్పుకున్న AVL ట్రీ ఆల్సో ద హైట్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ. బట్ మనకి ఇదెందుకు, మనం AVL ట్రీ ఆల్రెడీ మనకుంది, అది హైట్ బ్యాలెన్సింగ్ బైనరీ ట్రీనే. బట్ ఇక్కడ రెడ్ బ్లాక్ ట్రీని ఎందుకు యూజ్ చేయాలంటే అక్కడ AVL ట్రీలో ఏంటంటే ఎన్ని రొటేషన్స్ మనం చేస్తాము అనేది మనకు అక్కడ తెలీదు. ఓకే, సింగిల్ డబుల్ రొటేషన్స్ పెర్ఫామ్ చేస్తూ మనం AVL ట్రీని హైట్ బ్యాలెన్స్ చేస్తాం. బట్ ఇక్కడ రెడ్ బ్లాక్ ట్రీలో ఏంటంటే మ్యాక్సిమం 2 రొటేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్యాలెన్స్ ద ట్రీ. అంటే మ్యాక్సిమం 2 రొటేషన్స్ చేయడం వల్ల ఇట్స్ హైట్ కెన్ బి బ్యాలెన్స్డ్. సో దట్ ఈస్ కాల్డ్ ద రెడ్ బ్లాక్ ట్రీ. AVL ట్రీ, రెడ్ బ్లాక్ ట్రీ ఆర్ ద సిమిలర్ హైట్ బ్యాలెన్స్డ్ ట్రీస్. బట్ AVL ట్రీలో ఎన్ని రొటేషన్స్ చేస్తాము అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. బట్ రెడ్ బ్లాక్ ట్రీలో మ్యాక్సిమం 2 రొటేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్యాలెన్స్ ద ట్రీ. And it contains the one extra bit that represents either the red or black color of a node to ensure the balancing of the tree. ఎప్పుడైనా ఇందులో ఏంటంటే రెడ్ ఉంది అంటే దాని చిల్డ్రన్ బ్లాక్ ఉంటాయి, బ్లాక్ ఉంది అంటే దాని చిల్డ్రన్ రెడ్ ఉంటాయి అన్నట్టు. కాబట్టి దానికోసము అలా దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఇట్ నీడ్స్ ద ఎక్స్ట్రా బిట్ దట్ మే బీ ద ఐదర్ రెడ్ ఆర్ బ్లాక్. ఇక్కడ చూడండి బ్లాక్ ఉంటే పేరెంట్, చిల్డ్రన్ రెడ్ ఉంది, ఇక్కడ చిల్డ్రన్ రెడ్, ఇక్కడ ఇది రెడ్ ఉంది, రెడ్ ఉండగానే దాని చిల్డ్రన్ బ్లాక్ అయిపోతాయి అన్నట్టు. ఓకే, ఇట్లా ఈ రెడ్ని బ్లాక్ని రిప్రజెంట్ చేయడానికి మనకు ఒక ఎక్స్ట్రా బిట్ రిక్వైర్మెంట్ అవుతుంది కంపేరింగ్ టు ద AVL tree. Okay, this is the height balanced AVL tree, similar to the AVL tree, but it uses the colors red or black. For that it uses the extra bit. And next is the Splay Tree. This is also one of the binary search tree. ఇది కూడా ఒక binary search tree నే which recently accessed element. అండ్ దీంట్లో ఏంటంటే రీసెంట్గా ఏదైతే యాక్సెస్ చేసుకున్నామో దట్ మే బీ ప్లేస్డ్ ఎట్ ద రూట్ పొజిషన్ ఆఫ్ ట్రీ. ఏదైతే రీసెంట్గా యాక్సెస్ చేసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నోడ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ ద రీసెంట్లీ యాక్సెస్, దట్ మే బీ ప్లేస్డ్ ఎట్ ద రూట్. ఎట్లా రూట్ పొజిషన్లో పెడతాము, బై పెర్ఫార్మింగ్ సమ్ రొటేషన్స్. బైనరీ సెర్చ్ ట్రీ అనగానే మనం ఏం చేస్తాం, బైనరీ సెర్చ్ ట్రీ యొక్క ఫామ్స్లో ఏం చేస్తామని చెప్పుకున్నాం, వీఆర్ పెర్ఫార్మింగ్ ద రొటేషన్స్ పెర్ఫామ్ చేసి మనం ఏదైతే రీసెంట్గా యాక్సెస్ చేసుకుంటామో దట్ మే బీ ప్లేస్డ్ ఎట్ ద రూట్ పొజిషన్. ఓకే, ఏదైతే రీసెంట్గా యాక్సెస్ చేసుకుంటామో దాన్ని రూట్ పొజిషన్లో ప్లేస్ చేయడాన్ని స్ప్లే ట్రీ అంటాం. స్ప్లేయింగ్ మీన్స్ రీసెంట్లీ యాక్సెస్డ్ నోడ్స్. కాబట్టి రీసెంట్గా యాక్సెస్ చేసుకోవడాన్ని మనం స్లేయింగ్ అంటాం అన్నట్టు, కాబట్టి దీన్ని స్ప్లే ట్రీ అని అంటామన్న. ద హైట్ ఆఫ్ ది స్ప్లే ట్రీ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది ఉండదు. మనం ఇంతకుముందు చెప్పుకున్న AVL అయినా బైనరీ సెర్చ్ ట్రీలో అయినా హైట్ బ్యాలెన్స్డ్ ట్రీస్ అంటున్నాం. బట్ ఇక్కడ స్ప్లే ట్రీ బైనరీ సెర్చ్ ట్రీనే కానీ ఇట్ ఈస్ నాట్ ద బ్యాలెన్స్డ్ బికాస్ హైట్ ఆఫ్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ ట్రీస్ మే బీ డిఫరెంట్. హైట్ అనేది డిఫరెన్స్ ఉండదు. బట్ ద ఆపరేషన్స్ ఇన్ స్ప్లే ట్రీ టేక్స్ ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్ టైమ్ వేర్ n ఈజ్ ద n నెంబర్ ఆఫ్ నోడ్స్. ఎన్ని నోడ్స్ ఉంటాయో దాని యొక్క లాగ్ ఎన్ టైంలో ఇది ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది అన్నట్టు. ఇట్ ఈజ్ బ్యాలెన్స్డ్ బట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ హైట్ బ్యాలెన్స్డ్. ఇది బ్యాలెన్స్డ్ ట్రీనే బట్ ఇది హైట్ బ్యాలెన్స్డ్. హైట్ బ్యాలెన్స్డ్ అంటే ఏంటి, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అది లెఫ్ట్ రైట్ ఒక పర్టికులర్ బ్యాలెన్స్ అదేంటి -1 0 1 అలాంటి బ్యాలెన్స్ లో మాత్రమే అరేంజ్ అయి ఉండాలి, దానికోసం రొటేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి బ్యాలెన్స్, ఇక్కడ కంపల్సరీ ఏంటి, ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ద హైట్ బ్యాలెన్స్డ్ ట్రీ. అంటే లెఫ్ట్ రైట్ యొక్క డిఫరెన్సెస్ అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ ఏం చేయం, డిఫరెన్స్ అనేది ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ ద
after the each operation rotation is performed which leads to balanced tree. మనం ఏం చేస్తాము, ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికైనా మనం రొటేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. ఎందుకంటే రీసెంట్గా యాక్సెస్ చేసుకున్నది వీ హ్యావ్ టు పొజిషన్ దట్ ఇన్ టు ద రూట్, కాబట్టి వీఆర్ పెర్ఫార్మింగ్ ద రొటేషన్స్. కాబట్టి దీన్ని బ్యాలెన్స్డ్ ట్రీ అంటాం, కానీ ఇట్ ఈస్ నాట్ ద హైట్ బ్యాలెన్స్డ్ ట్రీ అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద, ఇక్కడ చూడండి, ఇక్కడ జీపీడి ఇవన్నీ ఉంది. ఇక్కడ మనం రీసెంట్గా యాక్సెస్ చేసుకుంది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ యాక్సెస్ చేసుకున్నాం అనుకుందాం. ఎస్ అంటే ఎస్ అంటే ఏంటి, ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి, లెఫ్ట్ ఎప్పుడు దానికంటే తక్కువ వాల్యూ ఉంటుంది, రైట్ ఎప్పుడు దానికంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది. చూడండి, ఆల్ఫాబెట్ వాల్యూస్ కూడా అలానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎస్ని రీసెంట్గా యాక్సెస్ చేసుకున్నామంటే దిస్ టు బి పొజిషన్డ్ ఎట్ ద రూట్కి చేంజ్ చేయాలి. రూట్కి చేంజ్ చేయాలంటే ఇది రొటేషన్స్ చేయడం వల్ల ఇది ఏం చేంజ్ అవుతుంది, చూడండి ఇక్కడికి వస్తుంది, ఇలా చేంజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద, what is that, Splay Tree. And next is the treep అనేది one of the tree, and this is the data structures which came from the tree and heap data structure. Heap అనేది అనదర్ డేటా స్ట్రక్చర్స్, మనం హీప్ సార్ట్లో యూజ్ చేసుకుంటామని డేటా స్ట్రక్చర్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ట్రీ అంటే హైరార్కల్ ఫామ్లో ట్రీ అండ్ హీప్ని యూజ్ చేసుకొని ఉన్నది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఈ రెండు నేమ్స్ కలిపి ట్రీప్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ నేమ్గా ఇంటే. ఇట్ కంటైన్స్ ద బోత్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీ యాజ్ వెల్ యాజ్ ద హీప్ డేటా స్ట్రక్చర్. ఈ రెండు డేటా స్ట్రక్చర్ యొక్క ప్రాపర్టీస్ని ఈ ట్రీప్ డేటా స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఇన్ ద బైనరీ సెర్చ్ ట్రీ ఈచ్ నోడ్ ఆన్ ద లెఫ్ట్ సబ్ ట్రీ మస్ట్ బి ఈక్వల్ ఆర్ లెస్ దెన్ అండ్ వాల్యూ ఆఫ్ ది రూట్ నోడ్. మనం బైనరీ సెర్చ్ ట్రీలో ఏమంటాం, లెఫ్ట్ సబ్ ట్రీ ఏమవ్వాలి, రూట్ కంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉండాలి, అండ్ రైట్ సబ్ ట్రీ ఏమవ్వాలి, రూట్ కంటే గ్రేటర్ ఆర్ ఈక్వల్ ఉండాలి అని చెప్పుకున్నాం. అండ్ ఇన్ ద హీప్ డేటా స్ట్రక్చర్లో ఏముంటుంది, బోత్ రైట్ అండ్ లెఫ్ట్ సబ్ ట్రీస్ కంటైన్ ద లార్జర్ కీస్ దెన్ ద రూట్ కంటే ఎప్పుడు రైట్ లెఫ్ట్ వాల్యూస్ తక్కువ లార్జర్ ఉంటాయి. అంటే ఏంటి, రూట్ ఆల్వేస్ మస్ట్ బి ద మినిమం. దీనిలో మినీ హీప్, మ్యాక్స్ హీప్ అని పెర్ఫామ్ చేస్తామని చెప్పి, మినీ హీప్ అంటే ఏంటి, రూట్ అన్నిటికంటే చిన్నది, మ్యాక్స్ హీప్ అంటే రూట్ అన్నిటికంటే పెద్దది. సో ఇక్కడ హీప్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, రైట్ లెఫ్ట్ సబ్ ట్రీస్ కంటే లార్జర్ రూట్ ఉంటుంది. వి సే దట్ ద రూట్ నోడ్ ఆల్వేస్ కంటైన్ ద లోయెస్ట్ వాల్యూ. ఈ యొక్క ప్రాపర్టీని అండ్ లెఫ్ట్ రైట్ సబ్ ట్రీ యొక్క బైనరీ సెర్చ్ ట్రీ ప్రాపర్టీస్ని రెండింటిని కలిగి ఒక ట్రీ ఫామ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద ట్రీప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ట్రీప్ విత్ అల్ఫాబెటిక్ కీ అండ్ న్యూమరిక్ మ్యాక్స్ హీప్ ఆర్డర్. అయితే ఇక్కడ ఏం చేసుకుంటుందంటే ఈ ట్రీప్ హ్యాస్ ద వాల్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ అండ్ ప్రియారిటీ. ఇది రెండింటిని యూజ్ చేసుకుంటుంది. కీ అంటే బైనరీ సెర్చ్ ట్రీ లాగా, అంటే లెఫ్ట్కి లెస్ దెన్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉండాలి, రైట్కి గ్రేటర్ ఆర్ ఈక్వల్ వాల్యూ ఉండాలి. ప్రియారిటీ అంటే హీప్ ప్రకారం. హీప్ అంటే ఏంటి, అన్నిటికంటే పెద్దదై ఉండాలి, లేకుంటే అన్నిటికంటే చిన్నదై ఉండాలి. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, హీప్ యొక్క ఏ ప్రాపర్టీని తీసుకుంటున్నాం మనము, మిన్ హీప్ అంటే ఏంటి, అన్నిటికంటే రూట్ చిన్నదై ఉండాలి, లేకుంటే అన్నిటికంటే పెద్దదై ఉండాలి. ఇక్కడ ఏ ట్రీప్ డేటా స్ట్రక్చర్ ఫాలోస్ ద టూ ప్రాపర్టీస్ని ఫాలో అవుతుంది. ఏంటి, రైట్ చైల్డ్ ఆఫ్ ఏ నోడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కరెంట్ నోడ్ అండ్ లెఫ్ట్ చైల్డ్ ఆఫ్ ఏ నోడ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కరెంట్ నోడ్. రూట్ యొక్క లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రూట్ యొక్క గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వాల్యూ రైట్ సైడ్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి బైనరీ సెర్చ్ ట్రీ నుంచి వచ్చింది, ఆర్ బైనరీ ట్రీ నుంచి వచ్చి. చిల్డ్రన్ ఆఫ్ ఎనీ సబ్ ట్రీ మస్ట్ బి గ్రేటర్ దెన్ ద నోడ్. ఓకే, అంటే చిల్డ్రన్ యొక్క వాల్యూ ఏంటి, చిల్డ్రన్ యొక్క వాల్యూ దాని యొక్క సబ్ ట్రీస్ యొక్క గ్రేటర్ వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ ద హీప్ ప్రాపర్టీ, హీప్ డేటా స్ట్రక్చర్ నుంచి వచ్చింది అన్నట్టు. ఓకే, ద నోడ్స్ విత్ హైయెస్ట్ ప్రియారిటీ ఆర్ ఇన్సర్టెడ్ ఫస్ట్ ఇన్ టు ద బైనరీ సెర్చ్ ట్రీ సో దట్ ద ప్రియారిటీ నెంబర్స్ ఆర్ ఇండిపెండెంట్ ర్యాండమ్ నెంబర్స్. ఏదైతే హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుందో అది ఫస్ట్ నోడ్లో ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్, సో మనం ఏం చేస్తాము, ఇక్కడ ప్రియారిటీ అండ్ నెంబర్స్ అనేది ఏంటి, ఇండిపెండెంట్ ర్యాండమ్ నెంబర్స్. Next, and these keep the dynamic set of ordered keys and support binary searches within them.
మనం ఈ ప్రియారిటీని ఫామ్ చేయడం వల్ల ఇది ఏం చేస్తుంది, ద కీస్ ఆర్ ఆర్డర్డ్ ఇన్ ద డైనమిక్ ఫామ్. ఓకే, డైనమిక్ సెర్చ్ ట్రీ అని కూడా మనం దీన్ని అంటాం అన్నట్టు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం, ఇక్కడ 9 ఆల్ఫాబెటిక్స్ ఏమో కీ అంటే ఏంటి, విచ్ ఈజ్ using the binary search tree, and priority is based on the maximum heap. Numeric is based on the heap order. ఇక్కడ హెచ్ చూడండి, హెచ్ అంటే ఏంటి, బైనరీ హెచ్ యొక్క లెస్ దెన్ వాల్యూ సి, హెచ్ కంటే లెస్ వాల్యూ ఏంటి సి, సో అది లెఫ్ట్కి ఉంది. హెచ్ కంటే గ్రేటర్ వాల్యూ రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ 9 కంటే లెస్ దెన్ వాల్యూ 4, అండ్ 9 కంటే నెంబర్స్ ఏమో హీప్ ఆర్డర్ అంటే ఏంటి, అన్ని వాల్యూస్ కంటే గ్రేటర్ ఆర్ లెస్ దెన్ ఉండాలి. ఇక్కడ గ్రేటెస్ట్ వాల్యూ 4, 7, 2, 0, 9, అన్నిట్లో హైయెస్ట్ ఏముంది 9, సో 9 ఈజ్ ద రూట్. ఇదేంటి, హీప్ ఆర్డర్ నుంచి, హీప్ డేటా స్ట్రక్చర్ నుంచి వచ్చింది. అండ్ ఈ ఆల్ఫాబెట్స్ ఎలా అరేంజ్ అయినాయి, ఆల్ఫాబెట్స్ బైనరీ ట్రీ నుంచి. బైనరీ ట్రీ అంటే లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ రూట్ కంటే చిన్నది ఉండాలి, రైట్ సైడ్ యొక్క వాల్యూ రూట్ కంటే పెద్దది ఉండాలి. అలా హెచ్కి లెఫ్ట్ సైడ్ సి, హెచ్కి లెఫ్ట్ సైడ్ జే. ఇదేమో కీ, ఇదేమో ప్రియారిటీ. ఇలా రెండు యూజ్ చేసుకొని మనకేముంటుంది, ఇది వాట్ ఈస్ ద ట్రీప్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ట్రీ. And another is the last is the B tree. B tree అంటే ఏంటి, this is the more generalized form of the binary search tree. Binary search tree యొక్క generalized form ని B tree అని అంటాం అన్నట్టు. And it is also known as the height balanced M way tree. M is the order of the tree. M అనేది ఏంటి, ఆర్డర్. ఆ ఆర్డర్ బేస్ చేసుకొని హైట్ బ్యాలెన్స్డ్ ఎంవే ట్రీ అని అంటాం అన్నట్టు. అండ్ దిస్ ఈజ్ ఎ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టైప్ ఆఫ్ ట్రీ విచ్ సార్ట్స్ ద డేటా ఇన్ లాగర్థమిక్ టైమ్ టు అలో ఫర్ సెర్చ్, సీక్వెన్షియల్ యాక్షన్స్, డిలీషన్స్ అండ్ ఇన్సర్షన్. ఇది లాగర్థమిక్ టైంలో సర్చ్ చేస్తుంది డేటాని, అండ్ ఇట్ అలోస్ ద సెర్చింగ్ and sequential access, deletion, insertion operations can also be performed because this is the self-balancing binary search tree. And each node of the tree can have more than one key and more than 2 child nodes. ప్రతి నోడ్కి ఒక కీ ఉంటుంది అండ్ మోర్ దెన్ 2 చైల్డ్ నోడ్, 2 కంటే ఎక్కువ చైల్డ్ నోడ్స్ ఉండొచ్చు. ఎన్ని ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ద ఇట్స్ ఆర్డర్. మనం స్పెసిఫై చేసిన ఆర్డర్ని బట్టి అప్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ ఎం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇట్ కెన్ హ్యావ్, దానికంటే ఉండొచ్చు. దే కెన్ రీడ్ అండ్ రైట్ లార్జర్ బ్లాక్స్ ఆఫ్ డేటా ఇన్ డేటాబేసెస్ అండ్ ఫైల్ సిస్టమ్స్. లార్జ్ డేటాబేసెస్ని రిప్రజెంట్ చేయడానికి ఈ బీ ట్రీని యూజ్ చేస్తామన్నట్టు. ఓకే, దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ లార్జ్ స్టోరేజ్ సిస్టమ్స్. ఓకే, డిస్క్లో ఏంటి, ఎంత డేటానైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. దాంట్లో డేటాని అరేంజ్ చేసుకోవడానికి ఈ బీ ట్రీని యూజ్ చేస్తామన్నట్టు. అండ్ దిస్ కెన్ బి ఫైల్ సిస్టమ్స్లో లార్జ్ బ్లాక్స్ ఆఫ్ డేటాని అరేంజ్ చేయడానికి, దాంట్లో రీడ్ అండ్ రైట్ చేసుకోవడానికి ఈ బీ ట్రీని యూజ్ చేస్తాం. అండ్ ఆల్ ద లీవ్స్ కంటైన్ నో ఇన్ఫర్మేషన్ అండ్ అపియర్ ఆన్ ద సేమ్ లెవెల్. లీఫ్ నోడ్స్ ఎప్పుడూ సేమ్ లెవెల్లో ఉంటాయి. లీఫ్ నోడ్ అంటే ఏంటి, 0 లెవెల్లో అండ్ లాస్ట్ లెవెల్లో ఉండేటివి అన్నీ ఒకటే లెవెల్లో ఈ బీ ట్రీలో ఉంటాయి. ఇది బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీలో లీఫ్ నోట్స్ ఒకటే లెవెల్లో ఉండాల్సింది లేదు, బట్ బీ ట్రీ ఏంటి ఫాలో అవుతుంది, ఆల్వేస్ ద లీఫ్ నోట్స్ మే బీ ఇన్ ద సేమ్ లెవెల్. అండ్ ద బీ ట్రీస్ ఇంటర్నల్ నోడ్ కెన్ హ్యావ్ ఏ రేంజ్ ఆఫ్ చైల్డ్ నోట్స్ విత్ వేరియింగ్ ద సైజెస్. ఈ బీ ట్రీల యొక్క ఇంటర్నల్ నోడ్స్ అన్నీ ఎట్లుంటాయి, చైల్డ్ నోడ్స్ డిఫరెంట్గా డిఫరెంట్ ఇంటర్నల్స్, ఒకదానికి 2 ఉండొచ్చు, ఒకదానికి 3 ఉండొచ్చు, అప్ టు ద స్పెసిఫైడ్ ఆర్డర్ని ప్రకారం దాని యొక్క చైల్డ్ నోడ్స్ ఉండొచ్చు. ఒకదాని యొక్క ఇంటర్నల్ నోడ్స్ ఇంకొక దాని యొక్క ఇంటర్నల్ యొక్క చైల్డ్ నోడ్స్లో డిఫరెన్షియేషన్ అనేది ఉండొచ్చు. ఇట్ ఆల్వేస్ మెయింటైన్స్ ద సార్టెడ్ డేటా అనేది ఎప్పుడు సార్టింగ్ ఆర్డర్లో మాత్రమే ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రీ ఉంది చూడండి, దిస్ ఈజ్ ద 3-way హైట్ బ్యాలెన్స్డ్ ట్రీ అన్నట్టు. ఓకే, 3-way బీ ట్రీ, 3 అన్నట్టు ఆర్డర్. సో మ్యాక్సిమమ్ ఆఫ్ 3 నోడ్స్ మాత్రమే, 3 కీస్ కెన్ బి యూజ్డ్. ఇక్కడ చూడండి 3 ఉన్నాయి. 3లో ఏమిటంటే అంటే అప్ టు 0 ఆర్ 1 ఆర్ 2 నోడ్ చైల్డ్ నోడ్స్ దీనికి ఉండొచ్చు. ఇక్కడ చూడండి, దీనికి ఈ 100కి 3, మళ్ళీ 155కి ఇవి
226కి 2 అప్ టు 2 ఆర్ 3 మాత్రమే ఉంటున్నాయి. అండ్ ఆల్వేస్ ద లీఫ్ నోడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ ఆర్డర్, సేమ్ లెవెల్లో మాత్రమే ఉంటాయి లీఫ్ నోడ్స్. ఓకే, దీనికి ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే ఈచ్ నోడ్ ఇన్ ఏ బీ ట్రీ కెన్ హ్యావ్ మ్యాక్సిమం m చిల్డ్రన్. అంటే మనం స్పెసిఫై చేసే ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీ ఏంటి, 3 ఆర్డర్ ఈజ్ 3 అంటే మ్యాక్సిమం 3 చిల్డ్రన్ మాత్రమే ఉండొచ్చు. 3 కంటే ఎక్కువ చిల్డ్రన్ ఉండడం అనేది దట్ ఈస్ ద ఇట్స్ రూల్. అప్ టు 3 చిల్డ్రన్. m అనేది m అనేది ఏంటి, ఆర్డర్ ఆఫ్ ద ట్రీ. ద మినిమం చిల్డ్రన్ లీఫ్ నోడ్ హ్యాస్ 0 చిల్డ్రన్, రూట్ నోడ్ హ్యాస్ మినిమం 2 చిల్డ్రన్ అండ్ ఇంటర్నల్ నోడ్ హ్యాస్ మినిమం సీలింగ్ ఆఫ్ m/2 చిల్డ్రన్. ఓకే, అంటే ఇక్కడ లీఫ్ నోడ్స్ హ్యాస్ ద 0 చిల్డ్రన్. లీఫ్ నోడ్స్కి చిల్డ్రన్ ఉండదు. రూట్ నోడ్కి ఎన్ని ఉండొచ్చు, 2 చిల్డ్రన్ మాత్రమే ఉండొచ్చు. అండ్ ఇంటర్నల్ నోడ్స్ అంటే అదర్ దెన్ లీఫ్ నోడ్స్ ఆర్ కాల్ ద ఇంటర్నల్ నోడ్స్కి ఎన్ని ఉంటాయి, m/2 అంటే ఏంటి, ఆర్డర్ బై 2. ఎంత ఆర్డర్ అయితే స్పెసిఫై చేస్తామో బై 2. ఇక్కడ 3 ఉంది, 3/2 అంటే 1.5 అంటే అప్ టు 1 ఆర్ 1 చిల్డ్రన్ వరకు ఉండొచ్చు. ఓకే, మినిమం 1 చిల్డ్రన్ ఖచ్చితంగా ఉండాలి అని అర్థం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ద వాల్యూ ఆఫ్ m ఈజ్ 5 అనే ఆర్డర్ స్పెసిఫై చేసినాం అనుకోండి, మీన్స్ దట్ నోడ్ కెన్ హ్యావ్ 5 చిల్డ్రన్ అండ్ ఇంటర్నల్ నోడ్ కెన్ బి 5/2. 5/2 అంటే ఏంటి నాన్న, 5/2 అంటే ఏంటి, 2.5 అంటే ఏంటి, అప్ టు మ్యాక్సిమం అంటే సీలింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, దానికంటే గ్రేటర్ దెన్ 3 చిల్డ్రన్ వరకు ఇది తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అండ్ ఈచ్ నోడ్ హ్యావ్ మ్యాక్సిమం ఆఫ్ m-1 కీస్. ఎన్ని ఉండొచ్చు, ఆర్డర్ -1. 5 అంటే 5-1, 4 నెంబర్ ఆఫ్ కీస్ వరకు మనం దాని చైల్డ్ నోడ్స్ లాగా ఉండొచ్చు అన్నట్టు. అండ్ ద రూట్ నోడ్ మస్ట్ కంటైన్ మినిమం 1 కీ అండ్ ఆల్ అదర్ నోడ్స్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ సీలింగ్ ఆఫ్ m/2 - 1 కీస్. అన్ని నోడ్స్కి కీ వాల్యూ ఏముంటుంది, మినిమం 1 ఉంటుంది అండ్ అట్లీస్ట్ ఇట్ కంటైన్స్ ద m/2 - 1 నెంబర్ ఆఫ్ కీ ఫ్యాక్టర్. ఓకే, ఈ రూల్ని ఆధారంగా ఈ బీ ట్రీ అనేది ఇలా అరేంజ్ అయి ఉంటుంది అన్నట్టు. దిస్ ఈజ్ అబౌట్ ద బీ ట్రీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్. ఏమేం ట్రీస్ చెప్పుకున్నాం మనము, బైనరీ ట్రీ, బైనరీ సెర్చ్ ట్రీ, AVL ట్రీ, రెడ్ బ్లాక్ ట్రీ, స్ప్లే ట్రీ, ట్రీప్ అండ్ బీ ట్రీ. And other is the normal tree is called the general tree, and that is the superset of the all other trees. Okay, this is about the different types of trees.